అమెరికా తెలుగు సంఘం ఆటా గ్రాండ్ ఫినాలే కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ వేడుకలకు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రాండ్ ఫినాలేలో విజేతలుగా నిలిచిన పార్టిసిపెంట్స్ కు అవార్డులు అందించారు నిర్వాహకులు. సభ్యులందరూ స్టేజ్ మీదే ఉండాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మంచి ప్రార్థనా గీతంతో వస్తున్నారు శ్రీదుతి జయరామ్ అండ్ మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఆటా వేడుకలు 2025 ప్రోగ్రాంలో అయితే ఉన్నాము. ప్రజెంట్ మనం అమెరికా తెలుగు అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ జయంత్ చెల్లా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో సార్. హలో అండి, నమస్తే. ఎప్పటి నుంచి మీరు ఈ ఆటా వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు? ఆటా వేడుకలు 35 సంవత్సరాల సంస్థ అండి. గత 25 సంవత్సరాల నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆటా వేడుకలు జరుపుకుంటాం. సో అంటే ఆటా వేడుకల ద్వారా మీరు మన తెలుగు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆటా కాన్సెప్ట్ ఏంటి అసలు? ఆటా అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ 35 సంవత్సరాల క్రితం అమెరికాలో స్థాపించబడ్డది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు కల్చరు, మన తెలుగు వారికి సహాయపడే విధంగా స్థాపించబడ్డది. సో ఇప్పుడు అమెరికాలో సుమారు 15 నుంచి 20 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కొరకు సంక్షేమం కొరకు ఆటా కృషి చేస్తుంది. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆటా భారతదేశానికి వచ్చి ఇక్కడ వేడుకలు అంటే సేవా డేస్ చేస్తాము. పలు రకాల కార్యక్రమాలు, ఎడ్యుకేషనల్ రిలేటెడు, తర్వాత చారిటీ రిలేటెడు, బిజినెస్ రిలేటెడు, హెల్త్ క్యాంప్స్, ఉమెన్ ఓరియంటెడ్ అటువంటి ప్రోగ్రామ్ చేస్తాము. ఈసారి ప్రోగ్రామ్స్ డిసెంబర్ 12 నుంచి 27 వరకు, ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతిలో ఫినాలే అవుతుంది కదా, ఈ చాలా ఘనంగా ఒక 17 ప్రోగ్రామ్స్ మేము తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగాము. మరియు ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ కూడా వెళ్ళి అక్కడ బిజినెస్ కాన్ఫరెన్స్, బిజినెస్ సెమినార్ చేశాము. సో అన్నీ చాలా ఘనంగా జరుగుతున్నాయండి. సో అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు మేడం? అక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. బ్లడ్ క్యాంప్, లైక్ సేవా కిచెన్స్, డీసీ కిచెన్ అని ఎనీ కిచెన్ స్టఫ్, కిచెన్ సపోర్ట్ సిస్టమ్స్ చేస్తాము. ఆల్ బిజినెస్ సమ్మిట్స్ అని, రీజనల్ సమ్మిట్స్ అని, లైక్ ఓన్లీ మన బిజినెస్లే వాళ్ళు కాకుండా చిన్న చిన్న ఆంటర్ప్రీనర్స్ లైక్ కుకింగ్లో కానీ, రీటైల్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా చిన్న అవకాశం ఉంటే వాళ్ళ నిపుణులను తీసుకొచ్చి సో ఎలా చేయాలి, ఇట్లాంటి బిజినెస్ వాళ్ళకు సహకారం చేయాలంటే చేస్తుంటారు. అంటే ఒక హ్యూమన్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఫౌండేషన్ ఇవ్వడం, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం, వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వడం, అది చాలా అవసరం అమెరికాలో. సో అందుకు డెఫినెట్లీ ఆటా యూత్కి ఇంకా ఎక్కువ సహకారం ఇస్తుంటుంది. యూత్ సబ్మిట్ చేయాలని అట్లాంటి ఎన్నో, అసలు ఎవరికైనా ఏమన్నా ఏదైనా సపోర్ట్, ఏదైనా ఆపద వస్తే మన స్టూడెంట్స్ చాలామంది చిన్న చిన్న ఇబ్బందుల్లో పడతారు. అప్పుడు ఆటా ముందంగా వేసి వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా వాళ్ళకి ఒకళ్ళు ఇక్కడ పంపించాలంటే ఇక్కడ పంపిస్తారు, అక్కడ అటర్నీతో మాట్లాడాలంటే మాట్లాడతారు, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం కావాలన్నా చేస్తుంటారు. రైట్. ఎలా ముందుకెళ్ళబోతా ఉన్నారు ఇంకా ఆటా ద్వారా? అలాగే ఆటా ద్వారా సహాయం పొందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ద్వారా ఒక మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రండి. ఆట ఇప్పుడని కాదు, చెప్పిండ్రు కదా 30-40 ఇయర్స్ నుంచి నడుస్తుంది. అంటే ఎవ్రీ 2 ఇయర్స్ ఈచ్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడల్లా డిఫరెంట్ అంటే మోర్ కొత్తవి ఇన్నోవేటివ్గా చేసి, అంటే పూర్ పీపుల్కైనా, ఇంకా కన్సల్టింగ్లో అయినా, లైక్ సాఫ్ట్వేర్, మెడికల్, ఎనీథింగ్, ఉమెన్ ఎంటర్ప్రిటర్, ఏమైనా బిజినెస్, రియల్ ఎస్టేట్ ఏదన్నా చూడండి, రోజుకి అంచెలంచెలుగా ఆటా హెల్ప్ చేస్తుంది. వాళ్ళు అలాగే ముందుకెళ్తుండ్రు. దే ఆర్ సో హ్యాపీ. ఇన్ ఇండియాలో కూడా వచ్చి చాలా ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు ఎవ్రీ 2 ఇయర్స్. ఇక్కడ పీపుల్ ఆర్ సో హ్యాపీ. అంటే ఈ ఇయర్ చేసి వెళ్తుండ్రు అంటే, అరే మళ్ళీ ఆటా ఎప్పుడు వస్తుంది, 2 ఇయర్స్లో వస్తుంది కదా, దే గోనా హెల్ప్ లైక్ దిస్ అని పీపుల్ ఆర్ ఆల్సో వెయిటింగ్ హియర్. స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్, మన యూఎస్కి వెళ్ళగానే ఎస్పెషల్లీ ఆటా ఆల్వేస్ దేర్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అనమాట. చాలా హెల్ప్ చేస్తుంది. దే ఆర్ సో హ్యాపీ. అంటే ఇండియా నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్కి ప్రధానంగా ఈ వీసాస్కు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఎలా ధైర్యం చెప్తుంది ఆట? ఆట ఆల్వేస్ మోరల్ సపోర్ట్ ఉంటుందండి స్టూడెంట్స్ కంటే. ఎవరైనా డీలా పడిపోయినారు అనుకోండి, మా దగ్గర నుంచి కౌన్సిలింగ్ వాళ్ళు ఉంటారు, చాలామంది వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ యంగ్ స్టూడెంట్స్ లీడర్షిప్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అలా డీలా పడిన వాళ్ళకి డిప్రెషన్లోకి పోకుండా
మంచిగా కాపాడి హెల్ప్ చేసి వాళ్ళకంటే మనీ వైజ్గా మోరల్లీ లైక్ మనీ వైజ్ ఎవ్రీథింగ్ హెల్ప్ చేసి ఫ్యామిలీకి దగ్గరగా చేసేటట్టు చేస్తారనమాట. ఆట మీన్స్ నథింగ్ బట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో ఇది అన్నమాట ఆటాకి సంబంధించినటువంటి 2025 వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే రవీంద్ర భారతిలో జరుగుతూ ఉంది. సో మొత్తానికి ఆట ఒక మంచి ఇనిషియేటివ్ అంటూ కూడా చెప్తా ఉన్నారు ఇటు ప్రెసిడెంట్ జయంత్ కూడా. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళందరికీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక వారధిలాగా ఆట పనిచేస్తోంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియాకు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలతో పాటు సో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందంటూ కూడా ఇటు ప్రెసిడెంట్ జయంత్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో విజయ్, బిగ్ టీవీ, రవీంద్ర భారతి నుండి.